హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఒక గోరింటాకు మొక్క అనేది ఉంది. అది నేను మీకు తర్వాత చూపిస్తాను. అది అన్ని రోజు కోసుకొచ్చామన్నమాట. అండ్ అలాగే మీకు కూడా ఉపయోగపడుతుందిగా అని ఒక వీడియో అయితే చేస్తున్నాను. గోరింటాకు బాగా ఎర్రగా పండాలి అంటే, నల్లగా వచ్చేలాగా తక్కువ టైంలో పండాలంటే మీకు ఈరోజు టిప్స్ చెప్తాను. గోరింటాలు ఇలా రుబ్బుకుంటే మనకు తప్పకుండా ఎర్రగా నల్లగా ఎలాగ పడుతుందండి. పీటీ ఒక్కలు కొంచెం అయితే ఒక ఒక్క సరిపోతుందండి. నేను చాలా ఎక్కువ తీసుకొచ్చాను, మాకు మా పిల్లలందరికీ కావాలని. ఒక 2 నిమ్మకాయలు. మీరు అంటే గోరింటాకు ఎంతో దాన్ని బట్టి తీసుకోవాలండి. నాకు చాలా ఎక్కువ అమౌంట్లో ఉంది కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటున్నాను. తమలపాకులు 4, ఒక నిమ్మకాయ అంత చింతపండు, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగండి. మజ్జిగ ఉన్నా కూడా ఒక చిన్న టీ గ్లాసు మజ్జిగని పోసేయచ్చు. కొద్దిసేపు నేను నానబెట్టానండి. చింతపండు గట్టిగా ఉంటుంది కదా, బ్లేడ్లకి ఇబ్బంది రాకుండా, మిక్సీ బ్లేడ్లకి. ఇవన్నీ వేసుకొని నేను చెప్పిన విధంగా పట్టుకోండి. పడితే మాత్రం మీకు చాలా వితిన్ 1 అవర్ బిలోనే నల్లగా ఎర్రగా అయ్యేలాగా గోరింటాకు అనేది పండుతుంది. కొద్దిసేపు అయింది, నా చింతపండు అయితే నానిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గోరింటాకు కూడా మనం లేతాకు కంటే ముదిరాకు అనేది ఎక్కువగా పండటానికి అవకాశం ఉంటుందండి. ఎప్పుడైనా కోసుకున్నప్పుడు ముదిరాకు కోయటానికి ప్రిఫర్ చేయండి. ఒక 2 తమలపాకులు, మొత్తం 4 తీసుకున్నాను నేను. కొంచెం ఒక ఒక్కకు సరిపోయేంత పీటీ ఒక్కలు నలగొట్టుకున్నాను. ఒక నిమ్మకాయ మొత్తం పిండి వేసుకుంటున్నాను. ఆ తొక్కల పాటు వేసినా ఏం కాదండి, వేసుకోవచ్చు. ఆ పెరుగు, చింతపండు అండి వేసేసాము. ఒక హాఫ్ టీ వరకు పంచదార కూడా వేసుకోండి. కొన్ని వాటర్ అయితే వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. చూడండి, మన పెద్ద జార్లో ఆకు అనేది నలిగిన తర్వాత అడుక్కెళ్ళిపోయి మెత్తగా నలగదు కదా, దాన్ని తీసి వేసి టైం వేస్ట్ కంటే దాంట్లోనే మరలా మన గోరింటాకు అనేది వేసుకుని మిగిలిన అమౌంట్స్ అన్నీ వేసేసేయండి. ఒక్కలు, పెరుగు, వాటర్ సంథింగ్ ఏం మిగిలితే అవన్నీ వేసేయండి. తర్వాత కొంచెం లిటిల్ వాటర్ వేసుకొని మళ్ళీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి. ఇలా ఒక్కసారిలోనే ఉన్నది మొత్తం పట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఒక కాడ చింతపండు వచ్చింది, ఒక కాడ చింతపండు రాలేదు, చక్కగా పండలేదు అనుకోకుండా మొత్తం వేసేసుకుంటే మన మిక్సీ జార్లో చాలా వరకు ఎక్కువ పడుతుంది కాబట్టి, ఆకే కాబట్టి చాలా వరకు ఒక్కసారితోనే అయిపోతుందంట. చూడండి, నేను మాది మొత్తం అయిపోయింది. మిక్సీ జార్ నిండా వచ్చింది ఆ గోరింటాకు. జస్ట్ ఇలా ఫింగర్ టిప్ చేసి దాంట్లో పడితే అటు ఇటు మీకు yellowish కలర్ అనేది కనిపిస్తుంది. చూడండి, నేను చేత్తో అనేది మిక్సీలో ఉన్నది మొత్తం గిన్నెలో పెట్టాను, ఇలా పండిందండి. ఇదే మన వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిప్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్